9 వెబ్ న్యూస్. భూ రికార్డులను కంప్యూటరీకరణ చేసిన గత సర్కారు ధరణి పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చింది. సంకల్పం గొప్పదైన ఆచరణలో మాత్రం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, దాని స్థానంలో మెరుగైన మరో వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడగానే దీనిపై అధ్యయనానికి కమిటీ వేసింది. 4 సార్లు సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్ అమలులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. బుధవారం సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైంది. కలెక్టర్లు సైతం చాలా లోపాలను తమ దృష్టికి తెచ్చారని కమిటీ పేర్కొంది. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్వేర్ ను మార్చితే సరిపోదని, చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని వ్యాఖ్యానించింది. సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన కమిటీ సభ్యులు ధరణి పోర్టల్ సవరణ మార్గదర్శకాలు చట్టబద్ధత లేకపోవడంపై ప్రశ్నలు అడిగారు. కమిటీ సూచన మేరకు 7 అంశాలపై కలెక్టర్లు వివరాలను అందించారు. హైకోర్టు ధరణి పోర్టల్ నిర్వహణ సంస్థ టెర్రాసిస్ ప్రతినిధులతోనూ సుదీర్ఘంగా కమిటీ చర్చించింది. ధరణి సాఫ్ట్వేర్ కు మాడ్యూల్స్ ఎలా పనిచేస్తున్నాయి, దరఖాస్తు నుంచి పరిష్కారం ఎవరకు ఏ దశల్లో సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది, ఎదురవుతున్న సమస్యలపై లోతుగా ఆరా తీశారు. సాఫ్ట్వేర్లో మరిన్ని మాడ్యూల్స్ అవసరమని, దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అంతా ఆన్లైన్లోనే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వెబ్ న్యూస్.